వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న అసమ్మతి, అభ్యర్థిని మార్చుకుంటే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని ప్రకటన. రాచకొండలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, 100 కిలోల గంజాయిని సీజ్ చేశామన్న సిపి చౌహాన్. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సీఎం కేసీఆర్ ఇష్టమమ్మ దగ్ధం చేసిన ముదిరాజ్ సంఘం, నీలం మధు ముదిరాజ్కి టికెట్ కేటాయించలేదని ఆగ్రహం. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావు, కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన నారా లోకేష్. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేర్నేని వెంకటరత్నబాబు, మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, డిసిసిబి మాజీ చైర్మన్ పాండురంగారావు, చిలుకూరు మోతే అనంతగిరిల జెడ్పీటీసీలు, మోతే చిలుకూరు ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. అభ్యర్థిని మార్చుకుంటే ముకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమని అల్టిమేటం జారీ చేశారు. కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లం మల్లయ్యను ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోదాడ టికెట్ను పరిశీలించాలని ముఖ్యమంత్రిని, మంత్రిని గతంలోనే కోరామని చెప్పారు. కోదాడికి ఒక దురదృష్టకరమైన రోజు నిన్న. ఎందుకంటే కోదాడ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో రకాల ఇక్కడున్న శాసనసభ్యుల వల్ల ఎంతో మంది నష్టపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి ఒకసారి కాదు 100 సార్లు తీసుకుపోయాం. ఏమాత్రం రాష్ట్ర పార్టీ చలనం లేకుండా ఏమాత్రం ఒక చర్య తీసుకోవటం కానీ, ఈ లీడర్లలో పిలిచి మాట్లాడటం కానీ జరగలేదు. అయినప్పటికీ చేసి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎంపీపీలు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇక్కడ ఉన్న పెద్ద నాయకులందరినీ కూడా కేసులు పెట్టి అరెస్టులు చేయించి మరి ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేసి ఎంతో గందరగోళం చేసిన చరిత్ర మన కోదాడ నియోజకవర్గంలో 50 ఏళ్ల సంది లేనటువంటి చరిత్ర. ఇప్పుడు పోయినసారి శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి చేసిన సంగతి మన తన విషయం కాదు. ఉదాహరణకు పాండురంగారావు గారు రోడ్డులో పోతుంటే కానిస్టేబుల్స్ ఎస్ఐ పిలిచి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రాచకొండలో మరొక గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకి చెందిన భువన్ సబీర్, వరుణ్ కుమార్ వైజాగ్లో ఉంటున్నారని, వైజాగ్లో సురేష్ ద్వారా గంజాయిని తీసుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్రలో చోటు అనే వ్యక్తి వారికి పరిచయం అయ్యాడని సిపి చౌహాన్ తెలిపారు. అక్కడ కూడా గంజాయి సప్లై చేస్తున్నారని, గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్లుగా గుర్తించిన ఎస్ఓటి పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారన్నారు. 100 కిలోల గంజాయిని సీజ్ చేస్తామని చెప్పారు. డ్రగ్ పెడ్లర్ చోటు అని వాళ్ళకి కాంటాక్ట్లో అయినారు. సో ఈ అంతా చైన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు గాంజా సప్లై చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఒడిశా రిజిస్ట్రేషన్తో ఒక క్రేటా కార్లో 100 కిలోగ్రామ్స్ గాంజా తీసుకొచ్చినటువంటి సమయంలో ఎస్ఓటి ద్వారా ఇన్ఫర్మేషన్ మీద వందలాది కేజీస్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా దానికి వాళ్ళు ఏమో మారిపోయింది. మోటార్ సైకిల్ నుంచి ఆల్ ద వే వెళ్తున్నారు. మొన్న కేసులో కూడా చూసుకోండి. సో ఈ మధ్యలో 1 మంత్లో మీరు చూసుకోండి check the
బీఆర్ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్కి పటాన్చేరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని ముదిరాజులు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటాన్చేరు నియోజకవర్గం పరిధిలో నీలం మధుకి మద్దతు తెలుపుతున్న ముదిరాజులను ముందస్తుగా అరెస్టులు చేశారు. సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో జీడిమెట్ల షాపూర్ నగర్ చౌరస్తాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీడిమెట్ల సూపర్ మ్యాక్స్ కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మరి ఒక రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ దీక్షనే భగ్నం చేసి గేటేసి లోపల పెట్టింది. ఇది ఎంత మటుకు అన్యాయం. రజాకార్ జమాలు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అట్లా నడుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పిండు. అంటే ఓటు వేస్తే ఓవైసీకి వేసినట్టే ఓటు. తెలంగాణ రాష్ట్రంలో ఓటేస్తే ఓవైసీకి వేసినట్టే. ఇవాళ మీ కొరకు మానవత్వంగా నేను పలకరిద్దామని వచ్చిన. పలకరిద్దామని వస్తే ఇవాళ పోలీసులు మరి హౌస్ అరెస్ట్ చేస్తామంటారు. ఎట్లయితే గన్నవరం ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నానని పిల్ల సైకో వంశీని సన్నబియ్యం సన్నాసిని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చిన్న ఔటుపల్లిలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో పలువురు వైసీపీ నేతలు వారి అనుచరులతో యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ కంచుకోట గన్నవరం అని, ఎందరో గొప్ప వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గన్నవరం నుండి ఎన్నికయ్యారన్నారు. గతంలో తాము చేసిన తప్పు వల్లే గన్నవరం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని, హేమహేమీలను కాదని పేరు కూడా తెలియని వంశీని ఎమ్మెల్యేను చేశామన్నారు. 2019లోనూ భిన్నాభిప్రాయాలున్నా రెండోసారి వంశీని ఎమ్మెల్యేను చేశామని తెలిపారు. మొదటి వ్యక్తి సన్నబియ్యం సన్నాసి. పేకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత
ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మీ అందరి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకట్రావు గారిని ఈరోజు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ సభా వేదిక ప్రకటిస్తాం కూడా జరుగుతుంది. ఒక చిన్న విషయం మొన్న చేరారు, మొన్న నడిచారు, గ్రామాలకు వచ్చాం. మన గ్రామ పార్టీ అధ్యక్షులు ముందర ఆయన చేయగలిపారు. నాకు అర్థం అలా, అన్నా నేను నడుస్తున్నా మీకు చేయగలుగుతున్నారు ఏంటి, ఏం సంగతి అని. అంటే కార్యకర్తల్లో కూడా కసి ఉంది. ఒక వ్యక్తి మాకు చేసిన మోసం వల్ల ఆ కసి మాలో పెరిగింది. నేను అంటున్నా, మేము చేసిన తప్పు వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు కానివ్వండి, 19 తర్వాత కూడా. ఆ తప్పు మళ్ళీ జరగదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, మనందరం వెంకట్రావు గారిని ఆహ్వానించాం. కష్టపడదాం, సమిష్టిగా పోరాడదాం. మళ్ళీ గడ్డ పైన 2024లో పసుపు జెండా ఎగరేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, గతంలో ఎట్లయితే నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని బండమైలారంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. ఏసీపీ రమేష్ తమ టీంని 4 విభాగాలుగా విభజించి దర్యాప్తు చేపట్టారు. రానున్న 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట సమీపంలో ఉన్న ఈద్గా అభివృద్ధి కోసం మంజూరైన 5 లక్షల రూపాయల విలువ గల ప్రొసీడింగ్ పత్రాన్ని పంపిణీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. మరియు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్, కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోదాడ పట్టణం రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు మద్దతుగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే బారాస కీలక నాయకుడు చంద్రరావు ఇంటికి కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వెళ్లారు. అయితే ఎమ్మెల్యేని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు ఆసక్తి చూపలేదు. ఆయన గురించి నిరీక్షించి ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వెనుతిరిగారు.
దీపక్ జాన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ను నామినేట్ చేయడానికి పద్మారావు నగర్ రతన్ దీప్ సూపర్ మార్కెట్ నుంచి గాంధీ భవన్కి ర్యాలీగా బయలుదేరారు. దీపక్ జాన్ మాట్లాడుతూ, నాకు గనక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే సికింద్రాబాద్కు పూర్ణ వైభవం తీసుకువస్తానని, సికింద్రాబాద్ని ఒక మోడల్ సిటీగా మారుస్తానని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరారు. దీపక్ జాన్ గారి నాయకత్వం, దీపక్ జాన్ జిందాబాద్, రేవంత్ అన్న జిందాబాద్. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ నేను నా నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి గాంధీ భవన్కి బయలుదేరినాను. గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా అంచెలంచెలుగా బూత్ స్థాయి నుంచి ఇవాళ నేషనల్ వరకు నేను ఎదగగలిగానంటే నా పనితీరు మాత్రమే. అదేవిధంగా నా ఎదుగుదలలో నా కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు, నా దోస్తులు అందరూ దానికి కారణము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ సీనియర్ నాయకులు నాకు సహకరించి ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ అడిగే ఒక అవకాశం కలిగించారని నేను తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిరంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి పనులు చేపడతానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సికింద్రాబాద్ లష్కర్ అనేది తెలంగాణ గుండకాయ. ఇవాళ సికింద్రాబాద్ గురించి ఎవరు మాట్లాడడం జరుగుతలేదు. ఏ డెవలప్మెంట్ ఉన్నా కానీ గచ్చిబౌలి అటు సైడ్ అంటారు. ఒక టైంలో సికింద్రాబాద్ ఎంత డెవలప్డ్ ఉండే, పార్కులు ఉండేటివి, ఎక్సర్సైజ్ చేసే జాగాలు ఉండేటివి, మంచి మంచి రోడ్లు ఉండేటివి, మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఉండేటివి, సినిమా థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఇప్పుడు లష్కర్లో ఏదైతే క్యాపిటల్ ఉందో తెలంగాణకు సికింద్రాబాద్ నియోజకవర్గము, దాన్ని మొత్తం ఖరాబ్ చేసి పాడేసారు ఈ టీఆర్ఎస్ నాయకులు. మాకు అవకాశం, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సికింద్రాబాద్ ఏదైతే వైభవం ఉందో, పూర్ణ వైభవం ఉందో అది ఖచ్చితంగా తీసుకొస్తాము. సికింద్రాబాద్ని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి నాకు టికెట్ ఇవ్వాలని కోరుతూ సెలవు. 77వ స్వాతంత్ర్యం వచ్చిన చరిత్రలో ఒక మున్సిపాలిటీ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో ఒక శిలాఫలకం 75 కోట్ల లిఖించడం దేశ చరిత్రలోనే మొదటిసారి. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ నుండి ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. అనంతరం కొత్తగూడెం రామవరం ప్రాంతంలో 75 కోట్లతో కొనసాగిస్తున్నటువంటి పనుల నిమిత్తం శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, కొత్తగూడెం మున్సిపాలిటీకి 150 కోట్లు, పాల్వంచ మున్సిపాలిటీకి 100 కోట్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిధులను ఇవ్వడం జరిగిందని, దీంతో జంట నగరాలైన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీ నగరాలలో అన్ని వార్డులలోని అభివృద్ధి కోసం అన్ని సౌకర్యాలు కలిగి ఉండే విధంగా వాటిలో అవసరమయ్యే పనులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్థానికంగా వెంకటేశ్వరరావు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడున్న అభివృద్ధి కన్నా ఇంకా 10 రెట్లు అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మా స్థానిక జిల్లాకు ఇలాంటి వరాల జల్లు కురిపించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వారి తరపున, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అందరు కూర్చోండి, అందరు కూర్చోండి దయచేసి ప్లీజ్. ఒకసారి అందరు కూర్చోవాలి అన్న ప్లీజ్. మన ముఖ్యమంత్రి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. అమ్మా దయచేసి అందరు కూర్చోాలన్నా ప్లీజ్, ఎవరు నిలబడద్దు స్టేజ్ మీద. జై తెలంగాణ. ఈ రోజున మన కొత్తగూడెం మున్సిపాలిటీలో రామవరంలో చక్కటి కమ్యూనిటీ హాల్ 7 వార్డులకి కూడా చక్కటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రి గారు, డైనమిక్ మంత్రి గారు పువ్వాడ అజయ్కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. వెంకటేశ్వర గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. రామవరం ప్రజలంటే ఏంటో చూపించాలి. నెక్స్ట్ మన గౌరవ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పటికీ చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా ఎమ్మెల్యే గారు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈ రోజున విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నసార్లు కూడా చెప్పి మన నియోజకవర్గాలన్నీ కూడా చక్కగా ఉండడం కోసం చేస్తున్న కృషికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళా మనకి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కూడా మనం అనౌన్స్ చేసినందుకు మీకు ముందుగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాము. ఈ 4 సంవత్సరాల కాలంలో కొత్తగూడెం టౌన్ లో 150 కోట్లు ఇప్పటికే మనం అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ టాయిలెట్స్, వైకుంఠ రథాలు, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న అసమ్మతి, అభ్యర్థిని మార్చుకుంటే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని ప్రకటన. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ముదిరాజ్ సంఘం. నీలం మధు ముదిరాజ్కి టికెట్ కేటాయించలేదని ఆగ్రహం. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావు. కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.